హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంశిక వ్లాగ్స్. 6 months వరకు ఏం పెట్టానో మీరు షార్ట్స్లో చూసారు. ఇప్పుడు 7th month స్టార్ట్ అయింది. సో డైలీ 3 meals అనేవి పెడతాను నేను. అలాగే డైలీ కొత్తగా ప్రిపేర్ చేయాలి అంటే కష్టమైపోద్ది, ఒక్కొక్కసారి మనం చేయలేము. సో అందుకని నేను ఆల్రెడీ హోమ్మేడ్ పౌడర్ మిక్స్ చేసుకున్నాను. అవి అయితే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఇలా పెట్టొచ్చు. ఫస్ట్ వచ్చేసి రైస్ సెర్లాక్, దీనికి 1 glass రైస్ తీసుకున్నాను. తర్వాత నేను మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు ఇవన్నీ మిక్స్డ్ దాల్స్ తీసుకున్నాను. అది కూడా రైస్ కన్నా కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను. బాగా వాష్ చేసి కాటన్ క్లాత్ మీద డ్రై చేసుకొని, డ్రై అయ్యాక వాటిని మళ్ళీ రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకునేటప్పుడు జీరా యాడ్ చేయండి, గ్యాస్ అది రాకుండా ఉంటుంది బేబీస్కి. సో 1 spoon తీసుకొని 1 spoonకి 1 టీ గ్లాస్ వాటర్ పోసి బాగా మిక్స్ చేస్తూ ఉండండి. అది థిక్నెస్ అయ్యే వరకు ఇలా ఉడికించుకోండి. మీకు కావాలి అంటే వెజ్జెస్ కూడా కట్ చేసి బాయిల్ చేసిన వెజ్జెస్ మిక్స్ చేయొచ్చు. అయితే మా బేబీకి వెజ్జెస్ ఇలాగే ఇంట్రడ్యూస్ చేశాను, మోస్ట్ ఆఫ్ ద వెజ్జెస్. సెకండ్ వచ్చేసి రాగి సెర్లాక్. ఇదేం లేదు, రాగుల్ని తీసుకొని వాటిని బాగా వాష్ చేసి ఇది కూడా కాటన్ క్లాత్ మీద డ్రై చేసి తర్వాత బాగా రోస్ట్ చేసుకోవాలి. అంటే తడి ఏం లేకుండా నీట్గా రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసి జల్లెడ పట్టించుకోవడమే, అంతే. రాగి పిండి రెడీ. ఇది కూడా సేమ్ 1 spoon రాగి వేసి గ్లాస్ వాటర్ వేసి మిక్స్ చేసి చేయొచ్చు. ఇది రాగి దాంట్లో నేను ఎక్కువ ఏం చేస్తానంటే డేట్స్ ఉంటాయి కదా, డేట్ని ముందే సోక్ చేసి తర్వాత ఇందులో కుక్ చేసేటప్పుడు మిక్స్ చేస్తాను. సో ఇంకా మోర్ ఐరన్ అబ్జార్ప్షన్ ఉంటుంది బేబీస్కి. రాగితో డేట్సే కాకుండా నట్స్ కూడా సోక్ చేసి గ్రైండ్ చేసి మిక్స్ చేయొచ్చు. అలాగే ఫ్రూట్స్ కూడా మిక్స్ చేయొచ్చు, లైక్ యాపిల్, బనానా. టేస్ట్ బాగుంటుంది, న్యూట్రిషియస్గా కూడా ఉంటుంది, పిల్లలకి నచ్చుతుంది బాగా. నేనైతే రాగి సెర్లాక్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, ఆఫ్టర్నూన్ లంచ్గా కానీ ఇస్తాను, మార్చి ఇస్తాను. అలాగే రైస్ సెర్లాక్స్ వచ్చేసి లంచ్గా కానీ, డిన్నర్గా కానీ ఇస్తాను. ఒక రోజుకి తగ్గట్టు అలా చేంజ్ అవుతూ ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఇన్స్టెంట్ సెర్లాక్. దీనికంటే కుకింగ్ ప్రాసెస్ ఏం అక్కర్లేదు, జస్ట్ హాట్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నాను. 1 glass మక్కన్, 1 glass ఓట్స్, 1 glass పోహా. ఇవన్నీ బాగా రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటితో పాటు ఒక 10 ఆల్మండ్స్, 10 క్యాష్యూస్ కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసి జల్లించి పౌడర్ పక్కన పెట్టుకొని, మీకు కావాలంటే 1 spoon తీసుకొని కొంచెం హాట్ వాటర్ మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ తగ్గట్టుగా అరేంజ్ చేసుకోవచ్చు. దీన్ని ప్యాన్ కేక్స్ మిక్స్గా కూడా యూస్ చేయొచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే దీంట్లో మన ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి బేబీకి పెట్టొచ్చు. సెలెక్ట్ చేసే ముందు ఇందులో ఉన్న ఐటమ్స్ అండి ఇండివిజువల్గా బేబీకి పెట్టండి. వాళ్ళకి పడుతుందో లేదో చెక్ చేసి ఆ తర్వాత ఇలా చేయండి. నేనైతే 6 monthsలో మా బేబీకి ఇవన్నీ పెట్టాను. సో మీరు కూడా ఎలర్జిక్స్ రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకొని పెట్టండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.